అప్పుడు కుర్రోళ్ళందరూ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్ళేటప్పుడు ఒక హెచ్చరిక, అరే బాబు ఒక మగజాతి ఆణిముచ్చులో చెప్తాను వినండ్రా, ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటది. పొరపాటుని కానీ మన పిల్లల్ని తీసుకెళ్లి సినిమా చూసామంటే ముందు ఫోన్ తీసుకుంటది. ఫోన్ తీసుకున్నాక మెసేజ్ చూస్తుంది. మెసేజ్ చూడక దొరికిపోతుంది. దొరికాక ఇందులో వెంకటేష్ గారిలో అయిపోతుండ్రా బాబు. ఆయనకి అసలే బాడీ వీక్. వీళ్ళిద్దరు గొడవలో ఆయనకి పవర్ వచ్చి 100 మందిని సంపాదన పాడేస్తాడు. అయ్యి బాబోయ్ మామూలుగా లేదు. అనిల్ రావుపూడి గారి సినిమా అంటే ఒక కామెడీ జోనర్, ఒక సెంటిమెంట్, ఒక యాక్షన్ అన్ని ఉంటాయి. కానీ ఇందులో ఒక బొడ్డోని పట్టుకుని కామెడీ చేయించాడండి. అసలు మామూలుగా లేదు. చెప్పాలంటే ఒకటే చెప్తున్నాను, సీట్ గ్యాప్ పెట్టుకుని మధ్యలో మీ పిల్లలు పెట్టండి, లేకపోతే కోపే కొట్టేస్తూ ఉంటారు మధ్యలో. యారా నా కొడక, నువ్వు పెళ్లికి ముందు ఏం చెప్పావురా, అన్ని దొరికిపోయావు కదా అని చెప్పి అన్ని మధ్యలో నిజాన్ని చూపించాడు. అందులో లాస్ట్ వెంకటేష్ గారు క్లైమాక్స్ చెప్తారు, రే బాబు పెళ్ళయ్యాక పేర్లు మార్చండి, దీపిక బదులు దీపక్ అని పెట్టండి, రాధిక బదులు రాహుల్ అని పెట్టండి, లేదంటే పొరపాటున ఫోన్ కానీ వచ్చింది అనుకో నా పరిస్థితిలో మీ పరిస్థితి అయిపోతా ఉంటాడు. నిజమే కదా ఇది, నిజమే. అంటే లవర్స్ కి నొప్పి తెలియదు కానీ పెళ్లి అయిపోయాక ఉంటదండి. అయ్యి బాబోయ్ వెంకటేష్ గారు ఎలా భరించారో తెలియదు కానీ నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే ఏంటంటే, సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిన అవసరం లే, కంటెంట్ ఉంటే చాలు. సాంగ్స్ బాగాలేకపోయినా పర్లేదు, జనాలకి కనెక్ట్ అయితే బాగుండు. దీని వల్ల గొడవలు రాకుండా కాదు, మళ్ళీ కొత్తగా కలిసి కొత్త జీవితం మొదలెడితే చాలు అని అనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాము. ఒకటి, అందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా చేసిన అమ్మాయి అయితే మాత్రం ఎరక్కొట్టేసింది. ఆ అమ్మాయిని చూస్తే ప్రతి ఒక్కడికి మన గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుంది. కానీ అతిగా ప్రేమించి ఒక తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు భీమవరం చుట్టుపక్కల ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎన్ని తప్పులు చేసినా కూడా నా మొగుడు బంగారం రా అని ఇంకా చూసుకుంటూ చూసారా, అది మా తెలుగు వాళ్ళ అమ్మాయి గొప్పతనం చూపించాడు. కానీ ఇవన్నీ ఓవరాల్ గా నాకు తెలిసి అనిల్ రావుపూడి గారు ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, తర్వాత ఇంట్లో ఉన్న భార్య, ఈ ప్రేమలన్నీ చూసి ఒక కథ రాసేసుకున్నాడని నాకు క్లియర్ కట్ గా అర్థమైందండి. అనిల్ రావుపూడి గారు నవ్వి చచ్చిపోతున్నారు. ఎవడో రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాను. నిజంగా చెప్పాలంటే అది మెయిన్ మ్యాటర్ అనిపించింది. ఫైట్స్ నచ్చాయా? సంక్రాంతి మంచి హిట్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. కొంతమంది స్లో ఉందంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? స్లో అని ఏమీ లేదు, హైలైట్ మూవీ అయితే హైలైట్. అవును, సంక్రాంతి మంచి హిట్ అనుకోవచ్చా? మస్తు సంక్రాంతికి స్పెషల్. ఎలా అనిపిస్తాయి? ఎలా అనిపించాయి? మేము పండుగ చేసుకోకుండా మూవీ చూడడానికి వచ్చినామంటే ఇంకా అనుకోవాలి అది ఎంత బాగుంది అనేది. ఎంత బాధగా ఉంటుంది తెలుసా భయ్యా, అసలు తట్టుకోలేను భయ్యా నేను అసలు లోపల. భయ్యా ఫ్యామిలీతో అందరు చూడు బోర్ అనిపించదు. గోదావరి సీన్స్ బాగుంది, చాలా బాగుంది. మా విజయవాడ అయినా గోదావరి బాగుంది, చాలా బాగుంది. మా విజయవాడ ఫ్యామిలీ చాలా బాగుంది. గోదావరి సీన్స్ బాగుంది, చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది, ఎక్సలెంట్ గా. ఏంటో అర్థం కాదు, చాలా బాగుంది.